హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విశ్వజ. వెల్కమ్ బ్యాక్ టు డార్లింగ్ విశ్వజ. ఈరోజు నేను నువ్వుల బూరెలు చేస్తున్నాను. హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు కూడా అప్పుడప్పుడు చేసుకొని తినండి. ఇలా చేస్తే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే బూరెలు పొంగుతూ మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. నేనైతే నువ్వులను బాగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత ఇలా పొడిలా చేసి పెట్టుకుంటాను. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది, వాటర్ ఏం తగలకుండా. నేనైతే 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నువ్వుల పొడిని. మనకు నువ్వుల పొడి ఎంతైతే బెల్లం ఎంతైతే తీసుకుంటున్నానో దాన్ని బట్టి పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను పిండి కలిపి రెడీగా పెట్టాను. వీడు ఎలా పిసికేస్తున్నాడో దాన్ని. బెల్లాన్ని ఎంత కావాలో అంతా ఇలా నైఫ్తో తురుములా చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేస్తున్నాను. నువ్వులు మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే బెల్లాన్ని కూడా యాడ్ చేసి మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా రెండు కలిపి మిక్స్ చేయడం వల్ల రెండు కూడా బాగా మిక్స్ అవుతాయి. మనకు స్వీట్ సరిపోయిందా లేదా చూసుకొని తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలానే బాల్స్లా చేసుకుంటే చూసారు కదా, చాలా గట్టిగా ఉంది. ఇది పూర్ణంలాగా పెట్టి బూరె చేస్తే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు, గట్టిగా వస్తుంది. అందుకని ఇందులో టేస్ట్కి సరిపడా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అన్ని వాటర్ని యాడ్ చేసుకొని దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేయడం వల్ల అస్సలు పాడవవు, ఎందుకంటే నేను లాస్ట్ 5-6 ఇయర్స్గా ఇలాగే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటాయి బూరెలు. పూర్ణం అనేది గట్టిగా ఉంటే మనం బూరె చేసుకునేప్పుడు చాలా గట్టిగా ప్రెస్ చేసినా కూడా ఈవెన్గా ప్రెస్ అవ్వకుండా ఎడ్జెస్కి పిండి ఉండి మిడిల్లో మాత్రమే పూర్ణం ఉంటుంది. చూసారా, బాల్లో చేస్తే ఎంత ఆయిల్లా వచ్చింది. నేను ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేయలేదు, నువ్వుల్లో ఉన్న ఆయిలే. బూరెలు ఫ్రై చేసేప్పుడు ఇలా ప్యాన్కి గీ అప్లై చేసుకున్న తర్వాత పూర్ణం బాల్ కన్నా తక్కువ క్వాంటిటీలో పిండిని తీసుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి. మిడిల్లో ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసుకోవాలి. పిండిగా ఉండకూడదు అంటే పిండి చాలా తక్కువగా తీసుకుంటేనే పైన పిండి అనేది లేయర్లో వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. బటర్ పేపర్ని కానీ లేదంటే ఇలా కవర్ని కానీ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అంశుకి బూరెలు చిన్నగా ఉంటే ఇష్టం, అందుకని నేను ఈ సైజులో చేశాను. చూసారు కదా, పైన కూడా నెయ్యిని బాగా అప్లై చేసుకొని 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. అంశుకి నేను ఇవి చాక్లెట్ బూరెలు అని చెప్తాను, ఎందుకంటే ఇవి హెల్త్కి చాలా మంచిదని, వాడు తినడని. ఇది కొంచెం కలర్ చాక్లెట్ కలర్లో వస్తుంది కదా, అందుకని వాడికి చాక్లెట్ బూరెలు నాన్న అంటే వాడు ఇష్టంగా తింటాడు చాక్లెట్ బూరెలని. బయట ఫుడ్ చాక్లెట్స్ కానీ ఇంకా ఐస్ క్రీమ్స్ కానీ చిప్స్ కానీ ఇవన్నీ పిల్లలకు ఎక్కువగా ఇవ్వకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు లంచ్ అయితే స్మెల్ చూస్తేనే మమ్మీ ఎంత బాగుందో అంటాడు. తిని చెప్తున్నాడు చాలా బాగుందంట, వాడికి నచ్చిందంట. నేను వీడి కోసమే చేశా కాబట్టి టోటల్ గీనే యాడ్ చేశాను, ఇంకా ఆయిల్ ఏం యూజ్ చేయలేదు. ఇవి ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఇలా వాటర్లో పెట్టండి. ఏంటంటే డే టైంలో మామూలుగా పైన మూత ఉంటుంది కదా, అది తీసేయండి. తొందరగా ఏం పాడవు. నైట్ టైం క్లోజ్ చేసి పెట్టినా పర్వాలేదు, మరి టైట్గా బాక్స్లో వేసి పెట్టేసేకండి. బెల్లంతో చేశాం కాబట్టి అండ్ మంచిగా నెయ్యి వేసి కాల్చాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి. నేనైతే బెల్లం సరిపోయిందా లేదా అని లైట్గా టేస్ట్ చూస్తాను అంతే. నేను అసలు తినను బూరెలు కానీ ఇవన్నీ స్వీట్స్. మీరు లేట్ చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చూసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను. బాయ్.